హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి. ఈరోజైతే మాకు పూజ ఇలా జరిగింది అమ్మవారికి ఈరోజు వడి బియ్యం పోసారు. దీన్ని వడివాళ్ళు అంటారు, వడి బియ్యం అంటారు. అమ్మవారి అలంకరణ ఇలా ఉంది, చూడ చక్కగా అలంకరణ చాలా బాగుంది. అమ్మవారి ప్రసన్న వదనంతో చాలా 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 బాగుంది. అమ్మవారి వడి బియ్యం, పండ్లు, పూల సారే, పండ్ల సారే. ఈరోజు మంగళవారం కనుక శ్రావణ మాసం మొక్కు ఉన్నవాళ్ళు అమ్మవారి భక్తులు తెచ్చిపోసారు. ఈరోజు అమ్మవారికి వడివాళ్ళు నింపారు. అయితే ఫ్రెండ్స్, నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మనలోని తప్పులు, మనలో ఉన్నటువంటి లోపాలు మనకు మాత్రమే చెప్పి బయట చెప్పలేని వాళ్ళు మన మిత్రులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు. వీళ్ళని ఎప్పుడైనా నమ్మొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నాను. నాకు ఒక ఇదే నేను అంటున్నాను కదా, అదే నాలో లోపం. ఇది మాట్లాడడం మధ్యలో నేను ప్రతి మాటకు మధ్యన అని ఒక 1 or 2 seconds ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నాకు అది టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కనుక నాకు అలవాటు. తర్వాత అమ్మవారి దగ్గర వచ్చే వాళ్ళతో మాట్లాడాలు, వాళ్ళతోటి డిస్కషన్స్ ఉంటాయి కదా, అలా జరిగినప్పుడు ఆ మాట మధ్యలో నాకు అని వస్తుంటుంది. అయితే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండింది. తను ఏమన్నదంటే, ఒకరోజు మొన్ననే రీసెంట్గా నాకు కలిసింది, ఒక పార్టీలో కలుసుకున్నాము. తర్వాత తను ఏం చెప్పిందంటే, ఇందిరా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, బాగుంది, మధ్య మధ్య నువ్వు అనడం బాగాలేదబ్బా, వినడానికి కొంచెం ఒక రకంగా ఉంది, అనకుండా మాట్లాడని చెప్పింది అన్నట్టు. నాకు నిజంగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాది నాకు అనిపించింది అనడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వినే వాళ్ళకి అని నాకు అనిపించింది. నేను మార్చుకోవాలనుకుంటున్నాను. కొంచెం తగ్గించాను కూడా. అంతకుముందు చాలాసార్లు అనేదాన్ని, ఇప్పుడు కొంచెం తగ్గించాను కూడా. తను చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి లోపాలు మనకు మాత్రమే చెప్పేవాళ్ళు నిజమైన మిత్రులు, నిజమైన శ్రేయోభిలాషులు, నిజమైన ఫ్రెండ్స్. వాళ్ళని ఎప్పుడైనా మనము ట్రస్ట్ చేయాలబ్బా. మనలోని లోపాలు మనకు చెప్పకుండా ఎటు వాళ్ళకి చెప్పి వాళ్ళ మన విషయాలన్నీ వాళ్ళకు చెప్పే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్యారెడ్డి మల్లెపల్లి. నీది నేను 100% పాటిస్తున్నాను. థ్యాంక్స్ అలాట్. ఓకే అబ్బా, బాయ్. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. నా లోపం నాకు చెప్పావు చూడు, చాలా బాగా నచ్చింది. అలా చెప్పడం చాలా మంచి గుణం కూడా, మంచి లక్షణం కూడా అది. ఎవ్వరు చూడకుండా, ఎవ్వరు వినకుండా నాకు మాత్రమే చెప్పావు చూడు, చాలా బాగా నచ్చిందబ్బా. అమ్మవారి దీవెనలు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లావణ్య. బాయ్.